హరే కృష్ణ. మేము ఇప్పుడు వారణాసి నుంచి ప్రయాగరాజ్ వెళ్తున్నాము. నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేటప్పటికి 11:30 అట్లా అయిపోతుంది. సాయంత్రం దాకా అక్కడంతా తిరిగి అన్ని దేవాలయాలు చూసిన తర్వాత మేము అక్కడి నుంచి అయోధ్య వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. త్రివేణి సంగంలో స్నానము, అక్కడ ఉన్న దేవాలయాల దర్శనము, తర్వాత రాత్రికి 11:30కి ట్రైన్ ఉంది. అది ట్రైన్ టికెట్ తీసుకొని చక్కగా అయోధ్య వెళ్తాం అనమాట. నైట్ అంతా కూడా ట్రైన్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. అలాగా చేయడం వల్ల ఏంటంటే మనకి రూమ్ అనేది తీసుకోని అవసరం లేదు. మనకి రూమ్ రెంట్ మిగులుతుంది. రెండోది ఏంటంటే మనకి ముఖ్యంగా జర్నీ అనేది కలిసి వస్తుంది, సమయం అనేది కలిసి వస్తుంది అనమాట. ఈ విధంగా మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా నైట్ టైము ట్రైన్లో ఉండడానికి ప్లాన్ చేసుకుంటాము. ఇక్కడ ప్రయాగరాజ్ వెళ్ళడానికి స్టేషన్ కోడ్స్ ఇచ్చాను చూడండి. అంటే త్రివేణి సంగంకి దగ్గరలో 9 స్టేషన్స్ ఉన్నాయి. మీకు అందులో ఏది కన్వీనియంట్ ఉంటే దానికి వెళ్ళండి. మేము త్రివేణి సంగమం వెళ్ళాలనుకున్నప్పుడు మాకు అందుబాటులో ప్రయాగ్రాజ్ చౌకీకి ట్రైన్ ఉందండి. ఆ ట్రైన్ టికెట్ తీసుకొని వచ్చామన్నమాట. ముందు చూపించినగా 9 స్టేషన్లో ఏ స్టేషన్కి వెళ్ళినా మనకి దగ్గరే. అయితే స్టేషన్ దగ్గరే ఆటో వాళ్ళు వస్తారు త్రివేణి సంగమం తీసుకెళ్ళాలా అని చెప్పి. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ముందైతే మాకు 1000 రూపాయలు అడిగారు ముగ్గురికి. మేము ఏంటంటే ర్యాపిడో 100 రూపాయలే చూపిస్తుందండి, మేము ర్యాపిడోకి వెళ్ళిపోతాం అనగలే ముగ్గురికి 150 రూపాయలు అడిగాడు. ఆయన మాటల మీదే వినండి. తీసుకెళ్తున్నారు. ఈ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా త్రివేణి సంగమం వెళ్ళాలనుకుంటే इसको कांटेक्ट कर लीजिए. फुल सपोर्ट त्रिवेणी संगम 150 से एक दिन ఎక్కడికైనా తిరగాలంటే एक दिन बुक करेगा तो लेके जाएंगे सब. ఇక్కడ इसका नंबर मैं डिस्क्रिप्शन में डालूंगा. इसका कांटेक्ट कर लीजिए. नमस्ते. మీరు ఆటో ఎక్కే ముందే ఖచ్చితంగా మాట్లాడుకోండి, ఎక్కడ దింపాలి, ఎంత ఇస్తాము అనేది. లేదంటే వాళ్ళు తర్వాత ఇబ్బంది పెట్టేస్తారండి. అక్కడ ఉన్న లోకల్ ఆటో వాళ్ళు, లోకల్ పీపుల్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి క్లియర్గా మాట్లాడుకోండి. రెండవది, ఆ నది ఒడ్డుకి వెళ్ళిన తర్వాత పడవ వాళ్ళతోటి కూడా మాట్లాడుకోండి. ఎందుకంటే మామూలుగా పడవ ఎవరైతే నడుపుతారో ఆయనతోటే మాట్లాడుకుంటే మనిషికి 100 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. మధ్యలో కిరాయి తెస్తుంటారు కదా, మధ్యవర్తులు అంటారు. వాళ్ళ ద్వారా వెళ్తే ఏంటంటే మనిషికి 100 రూపాయలు చొప్పున ఆయన కమిషన్ తీసుకుంటారు. దానివల్ల మీకు రేట్ అనేది పెరిగిపోతుంది. మీరు త్రివేణి సంగం లోపలికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఒడ్డుకు తీసుకొచ్చేంత వరకు కూడా క్లియర్గా మాట్లాడుకోండి. మనిషికి 100 రూపాయలే తీసుకుంటారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత గాబరా పెట్టేస్తారు. గాబరా పెడితే అవదని ఖచ్చితంగా మాట్లాడుకోండి. ఈ కోట కనిపిస్తుంది కదండి, స్థానాలు అయిపోయిన తర్వాత చూడవలసిన ప్రదేశాల్లో ఇక్కడ కనిపిస్తున్న కోట ఒకటి.
అప్పుడు మొఘలాయులు పరిపాలించారని ఇదిగో మేము చెప్తుంటారు. అక్కడ ప్రయాగరాజ్ ఏదైతే చౌకీ ఉందో ఆ చౌకీలో నుంచి ఈ భయ్యా తీసుకొచ్చాడు అన్న. క్యా నామ్ అన్న? మొహమ్మద్ సమీ. ఈయన తీసుకొచ్చారు స్టేషన్ నుంచి. ఇదిగో ఈ ఆటో, ఈ ఆయన నయ ఆటో నెంబర్ బోల్ దీజిए इसको. ఇంగ్లీష్లో బోలే. 9120178358. మీరు ఎవరైనా వచ్చి త్రివేణి సంఘంకి రావాలనుకుంటే అన్నకి కాంటాక్ట్ చేయండి, మొత్తం అంతా తిప్పి చూపిస్తుంటారు. త్రివేణి సంఘం వచ్చాము. త్రివేణి సంఘం నేను మహాకుంభమేళకు వచ్చినప్పుడు కూడా ఏదో అప్పుడు నావది ఇబ్బంది అయ్యి బోర్డు ఆపేశారు. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే మేము రాగలే క్లైమేట్ ఒకేసారి మారిపోయింది. మొత్తం అంతా వర్షము గాలివాన లాగా ఉంది. తరపా చూడండి ఎలాగ ఎగిరిపోతుందో. వీళ్ళు బోర్డులో ఎవరైతే ఇక్కడ గైడెన్స్ ఉంటారో వాళ్ళు నావలన్నీ కూడా ఆపిమని చెప్పారు. మధ్యలోకి వచ్చాము, ఒక గంట అరగంట ఆగినా కూడా మేము స్నానం చేసి వెళ్ళేవాళ్ళం. కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆపిమన్నారు కాబట్టి, అయినా వాళ్ళు ఆపిమన్నా లేకపోయినా ఇప్పుడు వాతావరణం బాగులేదు కాబట్టి మేము ఒడ్డుకి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ తర్వాత అనేది చూద్దాము. నేను యాక్చువల్లీ కుంభమేళకు వచ్చినప్పుడు కూడా ఇలాగే సిచ్యువేషన్ జరిగింది. వచ్చే ముందు రోజు కూడా బోర్డు పల్టీ అయిపోయి ఎంతోమంది కాలం చేశారు. అప్పుడు బోర్డు లోపల పంపించలేదు. ఆ ఉద్దేశంతో, అప్పుడు చేయలేదన్న ఉద్దేశంతో నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చినప్పుడు కాలం అనేది మళ్ళీ మారిపోయింది. వాతావరణం బోర్డు ఆపేశారు, వర్షం కూడా పడుతుంది. చూద్దాం. నమస్తే, మళ్ళీ కలుద్దాం. నమస్తే. నదీ స్థానం అయిన అనంతరం మేము ఒడ్డుకు వచ్చామండి. ఒడ్డుకు వచ్చిన తర్వాత చక్కగా అక్కడ చూడవలసిన వాటిల్లో మొట్టమొదటిగా ఈ కోట ఒకటి ఉంది. ఇది చాలామంది అక్బర్ కోట అంటారు. ఇది అక్బర్ కోట కాదండి, మన హిందూ రాజుల దగ్గర పరిపాలన పోయిన తర్వాత మొఘలాయులు వీటిని ఆక్రమించుకోవడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. దీన్ని మొట్టమొదటిగా నిర్మించిన వ్యక్తి అశోకుడు. తర్వాత ఇది కాలక్రమేణా చాలామంది రాజులు పరిపాలించిన తర్వాత 1775లో అక్బరు దీన్ని పరిపాలన చేశారని చెప్తుంటారు పెద్దలు. ఇప్పుడు ఈ కోట లోపలికి వెళ్దాం పదండి. ఈ కోట లోపల చుట్టూ ఇలా ఫెన్సింగ్ అది ఉంటుంది. ఈ చుట్టూ ఒక ప్రదక్షిణలా చేయనిస్తారు తప్ప కోట లోపలికి అనుమతి లేదండి. దానికి కారణం ఏంటన్నది తెలియదు. కాకపోతే బాగా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, లోపలికి అనుమతి అనేది లేదు. అయితే అలా ముందుకు వెళ్తే అక్కడ పెద్ద వృక్షం ఉంటుంది, అక్షయ ఉరట్ అంటారు. అక్షయ ఉరట్ వీడియోలు తీయరట. యాక్చువల్లీ ఆ రోజు ఎందుకో వీడియో తీస్తున్న ఆయన ఎవరు కూడా ఏమనలేదు. ఆ వీడియో రూపంలో మీకు చూపిస్తాను, చూడండి. ఇది
చాలా బాగుందండి. నిజానికి మన రాజులు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఎంత చక్కగా కట్టారంటే, అప్పుడు కట్టడాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి అంటే దాని నిర్మాణం యొక్క శైలి ఎంత నిజాయితీ అన్నది కనిపిస్తుంది. ఇప్పుడు కట్టిన కోటలు ఒక 2, 3 సంవత్సరాలకే బేటలు బారిపోతుంటాయి. ఈ ముందుకు వచ్చేస్తే అక్కడ రాసి ఉంటుందండి అక్షయ వృక్షం అని. చాలా పెద్ద పెద్ద వృక్షం అది. ఆ కోట లోపలే ఒకవైపు అక్షయ వృట్ ఉందండి. లోపల ఇంకోవైపు లోపలికెళ్తే ఈ విధంగా దశావతారాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క చిత్రపటాలు వేసి ఉన్నాయి. చాలా చక్కగా గీశారు. రామ అవతారం, విష్ణు అవతారం, కృష్ణ అవతారం, మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, కల్కి అవతారం, పరశురామ అవతారం, ఇలాంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో దశావతారాలు మన భగవంతుడు వాటి యొక్క చిత్రపటాలు చాలా చక్కగా గీశారు. అలా ముందుకు వెళ్ళిపోతే పెద్ద పెద్ద వృక్ష సంపద ఉంది. ఎన్ని సంవత్సరాల నాటివో అని చెప్పడానికి కూడా కష్టమవుతుందేమో, అంత పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఆ కిందనే దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ వీడియో అనుమతి లేదు కాబట్టి నేను వీడియో లోపల దేవాలయం లోపల తీయట్లేదు. ఎందుకంటే తీద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళు తీయకూడదని చెప్పారు. అందువల్ల తీయలేదు. కానీ ఇక్కడ చూడండి వృక్ష సంపద ఎంత పెద్దది ఉంది అంటే చాలా వృక్ష సంపద చాలా పెద్దదండి. చాలా పురాతనమైన వృక్షాలు అనమాట. వాటి యొక్క వయసు చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయన్నది చెప్పడం కూడా కష్టం. అయితే ఇక్కడ వాటి యొక్క బోర్డు తీద్దాం అనేటప్పటికి వెలుతురు కొట్టేసింది ఆపోజిట్ సన్లైట్ వల్ల. అది తీయడం జరగలేదు. ఈ వృక్షాలు లోపల కిందన ఏవైతే మందిరాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ సందర్శించుకోవచ్చు ఎవరైతే వెళ్తారో అవన్నీ కూడా. ప్రవేశ దోర్ అనేసి రాసి ఉందండి. అలా తిన్నగా వెళ్ళిపోతే ఆ గుడిలోకి కిందకి పైనంతా జనాలు ఉన్నారు, కిందన గుడి ఉంటుందండి లోపల. చాలా చక్కగా ఉంది, నీట్గా.
అక్కడి నుంచి అలా ముందుకు నడుచుకొని వస్తే హనుమాన్ మందిర్ ఉందండి. హనుమాన్ మందిర్కి వచ్చామన్నమాట. అక్కడ మేము వెళ్ళే సమయానికి హనుమంతుని యొక్క మందిరం క్లోజ్ చేశారు. 3 గంటలకు వెళ్ళాం మధ్యాహ్నం. 5 వరకు తీయలేదు. 5 గంటలకి హారతి ఇచ్చి అప్పుడు స్వామివారికి దర్శనానికి అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చేంత వరకు కూడా మేము లైన్లో వెయిట్ చేసాం. ఎందుకంటే ఆ రోజు మంగళవారం. అక్కడ లోకల్ ఫెస్టివల్ ఏదో అవుతుంది. అక్కడ పండే పంట అంతా కూడా స్వామివారికి మొదటి పంట పెడతారట. అందరూ కూడా తీసుకొస్తున్నారు. ఖాళీ ఉండదు, ముందే లైన్ కాస్తే బాగుంటుంది అని చెప్పేసి లైన్ కాయడం జరిగింది. బడా మందిర్ తర్వాత దర్శనం అనేది చాలా చక్కగా జరిగింది మాకు. హరే కృష్ణ. ప్రయాగరాజ్లో ఉన్న బడా హనుమాన్ మందిర్కి వచ్చాం దర్శనం కోసం. బంద్ చేస్తారు. 3 గంటలకు వచ్చాం. 5 గంటలకి 5:30కి తీస్తారట. ఇక్కడ ఏదో ఫెస్టివల్ అవుతుంది. కర్రలు పట్టుకొని జెండాలు పట్టుకొని వస్తున్నారు. లైన్ ఎలా ఉందంటే ఇంకా చెప్పనవసరం లేదు. లైన్ ఇంకా చూడండి, ఆ చివరి వరకు లైన్ ఉంది. చాలా 5 గంటలకి తీస్తారట. జెండా ఎగురుతుంది, హనుమాన్ జెండా. ऊपर ही चढ़ा रहा है सीढ़ी, ऊपर जा रहे हैं ना, ऊपर से हमको धक्का मार रहे हैं. मैं क्या करूँ? बोलिए, आप बोलिए. चलिए आगे चलिए. अब आगे वो धक्का मार रहे हैं ना. निकास द्वार से कोई भक्त प्रवेश न होने पाए, सभी को प्रवेश द्वार की तरफ भेजे. निकास द्वार से कोई भी भक्त प्रवेश न होने पाए. निकास द्वार को खाली रखें. निकास द्वार को खाली रखें. निकास द्वार को खाली रखें. आराम से. निकास द्वार को खाली रखें. निकास द्वार को खाली रखें. भैया चलिए, भैया चलिए चलिए, सेल्फी बाबू, चलिए चलिए.
హరే కృష్ణ. మన దేవాలయం ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ప్రయాగరాజ్ సంఘం దగ్గర ఉన్న అలోపిదేవి శక్తిపీఠం దగ్గర ఉన్నాము. ఇక్కడ లలిత సహస్ర చదువుతున్నట్టున్నారు. అలోపిదేవి శక్తిపీఠం త్రివేణి సంఘం ప్రయాగరాజ్. ఇక వీళ్ళిద్దరూ మా వాళ్ళే, నాతోటే వచ్చారు. ఈ అబ్బాయి చంద్రశేఖర్, ఇతను అలా కజిన్. ఇది శక్తిపీఠం అనమాట. భయ్యా आप हिंदी తెలుగు कौन सा లాంగ్వేజ్ आप? తెలుగా. ఈ ఇల్లు కూడా మన తెలుగు వాళ్ళే. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? మాది రాజమండ్రి. రాజమండ్రి నుంచి వచ్చారు. దగ్గర అనపర్తట మంది విశాఖపట్నం, కంచరపాలెం, విశాఖపట్నం. మన దేవాలయం ఛానల్కి స్వాగతం. ఇక్కడ మన శక్తిపీఠంని దర్శించుకోవడానికి వచ్చారు. ఎక్కడి నుంచో మీరు కాశీ వెళ్ళి వచ్చారా? కాశీ వెళ్ళలేదు, వెళ్తున్నాం. వెళ్తున్నారు, కాశీ వెళ్తున్నారు. అయోధ్య వెళ్ళారా? అయోధ్య కూడా వెళ్ళలేదు. మేము 9 రోజులు నాకు వచ్చిన కాశీ. అచ్చా, 9 రోజులు ఉండడానికి వచ్చారు. సంఘం స్థానానికి వచ్చారా? సంఘం స్థానం అయిపోయింది. సరే, ఇలాగా మన ఛానల్ని దర్శనం చేయండి. మీ వాళ్ళేనా వాళ్ళు? అక్కడ ఏదైతే పారాయణం చేస్తున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే చెప్పారో మన రాజమండ్రి నుంచి వచ్చాము అనేసి వాళ్ళ తాలూకేనట. చక్కగా చూడడానికి భాగవతం అన్నీ చెప్తున్నారు. నేను యాక్చువల్లీ తమిళ వాళ్ళు అనుకున్నాను అనమాట. వాళ్ళందరూ ఎంతమంది వచ్చారు సార్ మీరు? 45 మంది ట్రైన్కే వచ్చారు. ఇప్పుడు సంఘం స్థానానికి వచ్చారు వీళ్ళు. తర్వాత సంఘం స్థానం అయిపోయిన తర్వాత కాశీ వెళ్తారు, అంతే కదండి? కాశీ ఎన్ని రోజులు ఉంటారు సార్? 9 రోజులు ఉంటారు. మనం అయితే వెళ్ళి వచ్చేసాం కాశీ. అంతా భగవంతుడిని శివయ్య కృప ఉంటే కానీ కాశీ వెళ్ళలేరు. అదే శంభో శంకర్. ఛానల్ని ఫాలో చేస్తుండండి, ఇలాంటి అప్డేట్స్ ఎన్నో వస్తుంటాయి. నమస్తే. మార్కెట్ వస్తువులు అయ్యి అమ్ముతున్నారు. అలోపిదేవి శక్తిపీఠ దగ్గర పూజ సామాన్లు అయ్యి అమ్ముతున్నారు. బ్యాంగిల్స్, భారతదేశంలో శక్తిపీఠాలు అనేక చోట్ల ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ప్రయాగరాజ్లో అలోపి మాతగా పిలువబడుతున్న అలోపి మాత శక్తిపీఠము ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదండి. ఇది ప్రయాగరాజ్లో త్రివేణి సంగం అంటే గంగా, యమున, సరస్వతి దగ్గరలో ఉంది. అలోపి మాతగా పిలువబడుతుంది. ఇది చూడండి, ఇక్కడ శివుడు పార్వతీదేవిని ఇక్కడ ఇలా ఈ విధంగా పట్టుకొని ఫోటో కనిపిస్తుంది. ఇది ప్రయాగరాజ్లో ఉన్నటువంటి అలోపి మాత శక్తిపీఠము. త్రివేణి సంఘం వెళ్తే ఖచ్చితంగా చూడవలసిన వాటిల్లో చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ ఒకటండి.
ఆయన బ్రిటిష్ వారితో పోరాడుతూ ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ పార్కులో వాళ్ళతో పోరాడి చివరికి ఒక బుల్లెట్ ఉంటే ఆ బుల్లెట్తో తను కాల్చుకొని స్వర్గస్థులైన మహావీరుడు. కాబట్టి ఖచ్చితంగా చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ చూడండి. మేము సమయం లేక చూడలేకపోయాము. తర్వాత తిరుగు ప్రయాణానికి వెళ్తున్నాము. తిరుగు ప్రయాణానికి మేము ప్రయాగరాజ్ నుంచి వెళ్తున్నామండి. వచ్చినప్పుడు ప్రయాగరాజ్ చౌకీలో దిగాము. వెళ్ళేటప్పుడు ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి వెళ్తున్నాము. ఏంటంటే మనం ముందే చెప్పిన విధంగా ఏదంటే 9 స్టేషన్లు ఉంటాయి. మనం ఏ స్టేషన్ నుంచన్నా రిటర్న్ అవ్వచ్చు లేదా రావచ్చు. మన వెసులుబాటు బట్టి మనకున్నే సమయము, సందర్భము, అక్కడ ఉన్న ట్రైన్ టైమింగ్స్ బట్టి అనమాట. ఇది ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఎయిర్పోర్ట్ కాదండి, మన ప్రయాగరాజ్ ఏదైతే ఉందో ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ ఇది. ప్రయాగరాజ్ రాత్రంతా ట్రావెల్ చేసి ఉదయం 4 గంటలకి అయోధ్య చేరుకున్నామండి. అయోధ్య యాత్రా విషయాలు తర్వాత వీడియోలో పెడతామండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. హరే కృష్ణ.